ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, శబాష్! ఆడది అంటే నీలా ఉండాలి. నువ్వు నా శత్రువైనా నీలో ఉన్న కాన్ఫిడెన్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆపోజిట్ పర్సన్ ఇలా స్ట్రాంగ్గా ఉంటే గేమ్లో మజా వస్తుంది. అలాగే నీ మాటలు వింటుంటే కోపానికి బదులుగా కిక్ వస్తుంది. నువ్వన్నట్టు నాకు ప్రతిదీ చెప్పి చేయడం అలవాటు. నెక్స్ట్ నేను చేయబోయేది చెప్తాను, విను. ఆస్తి రాగానే నేనిక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాను. స్టేట్స్లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసి మీ బాబు ఈ 2-3 రోజుల్లో ఆస్తి నా పేరు మీదకి మార్చేస్తాడు. ఇంకా తొందరగా మార్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను స్టేట్స్కి వెళ్ళాక నువ్వు మీ అమ్మా నాన్నలకి చెప్పాలనుకుంటున్న నిజాలన్నింటినీ నేనే స్వయంగా ఫోన్ చేసి మీ నాన్నకు చెప్తాను. ఆ తర్వాత మీ ఇద్దరు కుళ్ళీ కుళ్ళీ ఏడుద్దురు గాని మీ నాన్నని ఎలా ఓదార్చాలో ముందే ప్రాక్టీస్ చేసుకోండి. గుడ్ లక్. నానమ్మ రోజు నా కోసం ఇక్కడ ఎదురు చూస్తూ నిలబడుతూ ఉండేది. మరి లేదేంటి? ఎక్కడా కనిపించట్లేదు. ఈరోజు రాలేదా? తను బతిమలాడినా నేను మాట్లాడలేదని కోపం వచ్చి ఉంటుందా? నీ మీద నాకు అస్సలు కోపం రాదు నాన్న. నేను నానమ్మని ఎక్కువ బాధ పెట్టానా? తనంటే నాకు చాలా ఇష్టం. తనని బాధ పెట్టాలని నాకు లేదు. కానీ నాన్న వాళ్ళని నానమ్మ వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారని అలా చేశాను. వాడికి నేనంటే అంత ప్రేమ ఉండి కూడా వాడలా ద్వేషంగా ఉన్నట్టు నటిస్తున్నాడా? వాడి పసి హృదయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానే. నానమ్మకి నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయి ఉంటుందా? ఇక నా కోసం తను మళ్ళీ ఇక్కడికి రాదా? ఇక నుంచి నా బర్త్డే కూడా పాయసం పిండి వంటలు చేసుకొని తీసుకురాదా? సారీ నాన్న అంటూ ఎన్ని రోజులు నా వెంట తిరుగుతున్నా కూడా నేను తన్ని పట్టించుకోలేదని నానమ్మకి విసుగు పుట్టిందా? లేదు నాన్న. నవీన్, నీకు దెబ్బలేం తగలేదు కదా నాన్న? నానమ్మ, నువ్వు ఇక రావేమో అనుకున్నాను నానమ్మ. నాకు చాలా బాధ వేసింది. నేనెందుకు రాను నాన్న? నా ముద్దుల మనవడు నాతో ప్రేమగా మాట్లాడే వరకు నేనెక్కడికైనా వస్తాను. స్కూల్లో కూడా వస్తాను. అవునా? అవును నాన్న. నవీన్, నువ్వు నన్ను క్షమించినట్టే కదా? నా మీద కోపం పోయిందా? గుడ్ బాయ్. నవీన్, మీ నాన్న వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది కదా? అప్పుడు కూడా నువ్వు మాతో బానే మాట్లాడావు కదా? ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేశావు? చెప్పు నాన్న, నీకేం కావాలి? నానమ్మ, మిమ్మల్ని వదిలిపెట్టి నాకు దూరంగా ఉండాలని లేదు. మీరు ఇంటికి వచ్చి మాతో పాటు మా ఇంట్లోనే ఉండండి. లేదా అమ్మా నాన్నల్ని నన్ను మీ దగ్గరికి తీసుకువెళ్ళండి. ప్లీజ్ నానమ్మ. ఉంటాను నాన్న. అందరం కలిసి ఒకే చోట ఉంటాం. ఉండేలా నేను చేస్తాను. ఏంటక్క నా మీద సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వకపోతే ఏం చేయమంటావరా?
నువ్వేదన్నా ప్లాన్ వేస్తే అది మాకు చెప్పి చావచ్చు కదా. ఆ శ్రీవల్లి పిలిచి మీ అమ్మ నాన్నల పెళ్లి రోజు గుర్తులేదా వదినా అని కావాలని అడిగింది. మనల్ని ఇరికించడం కోసం అది అలాగే చేస్తుంది. దాని తెలివితేటలకు అనుగుణంగా మనం ఉండాలంటే మాకు కూడా ముందే మ్యాటర్ తెలియాలి కదా. అవును త్రిదేవ్, మనం సింకులో లేకపోతే వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడం కాదు, రివర్స్ అవుతుంది. కోదండరామయ్య ఫోన్ చేయడం అవసరం లేదులే అన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మనం దొరికిపోయి ఉండేవాళ్ళం కదా. సారీ అక్క, నేను కూడా అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆస్తి ఇంకా మన చేతికి రాలేదు. 2-3 రోజుల్లో వస్తుందని అనుకున్నది కాస్త ఎన్ని రోజుల్లో వస్తుందో తెలియడం లేదు. చాలాసార్లు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది. ఈ టైంలో నువ్వు ఇలాంటి అర్థమైన ప్లాన్లు వేసావనుకో, ఆస్తికి బదులు మన చేతికి చిప్ వస్తుంది. నీకు శ్రీవల్లికి పెళ్ళైన 1 మంత్ లోపే ఆస్తి మొత్తం మనకి దక్కేలా చేస్తానని మీ బావకి నమ్మకంగా చెప్పాను. కానీ పెళ్ళై ఇన్ని రోజులైంది, ఇంతవరకు పని జరగట్లేదు. ఇదిగో వస్తోంది అదిగో వస్తోందని మాటలు చెప్పడంతోనే సరిపోతుంది. అలా అంటావేంటక్క? ఇదేమన్నా ఒక్క రోజులో అయ్యే పనా? నేను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు ఫైనల్గా కోదండరామయ్య నా పేరు మీదకి ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? అన్నాడు. రీసెంట్గా మనం నాతో కూడా పరవాడలో పెట్టే కంపెనీకి నిన్నే ఎండీని చేస్తానన్నాడు. కానీ ఏమైంది? చివరికి డీల్ క్యాన్సిల్ అయింది. ఆయన మాటగానే మిగిలిపోయింది. చేస్తాను ఇస్తాను అన్నంత మాత్రాన పని పూర్తయినట్టు కాదు, చేతికొస్తేనే అయినట్టు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారిపోతుంది. అందుకే మా ఈ టెన్షను. నువ్వనేది కూడా నిజమే బావా. మధ్యలో అడ్డంకులు రాకుండా సక్సెస్ఫుల్గా పని పూర్తవడానికి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. 2-3 రోజులు వెయిట్ చేయండి, అంతా అయిపోతుంది. చిచి, దీని గోల పడలేకపోతున్నాను. ఎవరార్తి? ఇంకెవరు? శ్రీజ. ఒరే త్రిదేవ్, నీ దగ్గర 3 లక్షలుంటాయి ఇవ్వరా? అదేంటి, మొన్ననే కదా 5 కోట్లు తీసుకొని అప్పులు కట్టేశామన్నారు, మళ్ళీ 3 లక్షలు ఎందుకు? చిన్న చిన్న అప్పులన్నీ చాలా వరకు కట్టేశాను రా. ఇదిగో ఈ శ్రీజకి మాత్రం 3 లక్షలు బాకీ మిగిలిపోయింది. ఎల్లుండి దాని బర్త్డే. డబ్బులు కావాలని ఒకటే గోల్ చేస్తుంది. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మొన్న మీరు తీసుకున్న 5 కోట్ల వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా? ఆ నీలవేణి నా ప్రాణాలు తీసేయాలని కూడా చూసింది. నేను ఏదో ఒక విధంగా సర్ది చెప్పి 4 రోజులు టైం పెట్టి ఆవిడ నుంచి తప్పించుకుని వచ్చాను. ఇప్పటికీ ఆవిడ ఫోన్ చేస్తే నాకు భయం వేస్తుంది. ఇంకో పక్క శ్రీవల్లి ఛాలెంజ్ చేసినట్టుగా నన్ను ఎక్కడ ఇరికించి ఇంట్లో నుంచి గెంటేస్తుందో అని భయం. నేనున్న ఈ సిచ్యువేషన్లో దయచేసి నన్ను డబ్బులు అడక్కండి. శ్రీవల్లి ఛాలెంజ్ చేయడం ఏంటి? ఓ, మీకు విషయం చెప్పలేదు కదా. అసలు ఏం జరిగిందంటే, నేను కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను త్రిదేవ్. నువ్వన్న అదే నెల రోజుల్లో అమ్మా నాన్నలతో నిన్ను చీ కొట్టించి వాళ్లే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేస్తాను. అది జరిగింది. మరంత ముఖ్యమైన విషయం మాకు చెప్పలేదేరా? ఇప్పుడు చెప్తున్నాను కదా. శ్రీవల్లి ఛాలెంజ్ చేసిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. డెఫినెట్గా అది ఆస్తి నీకు దక్కకుండా అడ్డుపడుతుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను బావా. ఇప్పటి వరకు అది గెలవటానికి ఏ ప్రయత్నాలు చేసినట్టయితే లేదు. ఇప్పుడు నన్ను ఓడించడానికి దానికి ఛాన్స్ కూడా లేదు. అలా అనకు. తను ఎలాగైనా అవకాశాలను సృష్టించుకోగలదు. సరే బావా, ఒక పని చేద్దాం. అక్క, ఇక నుంచి నువ్వు శ్రీవల్లిని అబ్జర్వ్ చేసే పనిలో ఉండు. అది ఏం చేసినా చేయాలనుకుంటున్నా మనకు ముందే తెలియాలి. ఈ 2-3 రోజులు తనని ఆపగలిగితే ఇక మనకి తిరుగులేదు. చెప్పావుగా, ఇక ఆ పని నేను చూసుకుంటానులే. సరే,
నాకు చిన్న పనుంది, నేను వెళ్తాను. ఛాలెంజ్ చేసినట్టుగా తను గెలుస్తానని త్రిదేవ్ విర్రవీగుతున్నాడు. అతనికి అనుకూలంగానే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా సరే నాన్న దృష్టిలో అతన్ని వెధవని చేసి ఆస్తి రాసివ్వాలనుకుంటున్న నాన్న అభిప్రాయాన్ని మార్చాలి. అమ్మా శ్రీవల్లి. మామా వచ్చావా? నేను చెప్పింది తెచ్చావా? తెచ్చినానమ్మా. థ్యాంక్స్ మామా. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? మామా, నువ్వు ఈ బాటిల్ తీసుకురావటం ఎవరూ చూడలేదు కదా? షర్ట్ లోపల దాచుకొని మరీ తీసుకొచ్చినానమ్మా. అది ఎవరు కనపడుతుంది? అయినా నేను లోపలికి వచ్చేటప్పుడు ఇంట్లో ఎవరూ నన్ను చూడలేదు. వెరీ గుడ్ మామా. అవునమ్మా, ఇంతకీ విస్కీ బాటిల్ ఎందుకు? ఒక మంచి పని చేయడానికి. ఏంటా మంచి పని? రాత్రి వరకు వెయిట్ చేయి, అదేంటో నీకే తెలుస్తుంది. సరే. ఏమండి, భోంచేతురుగాని రండి. త్రిదేవి ఇంకా రాలేదు కదా సీత. తనొచ్చాక తనతో పాటు కలిసి భోంచేస్తాను. అల్లుడు గారు రావడానికి ఇంకా లేట్ అవుతుందేమోనండి. పర్వాలేదులే సీత, నేను వెయిట్ చేస్తాను. నువ్వు ఇంకా భోంచేయలేదు కదా, నువ్వు చేసేయి. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మీరు కూడా బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదండి. అయినా మీరు తినకుండా నేనెలా తింటాను చెప్పండి? అదిగో అల్లుడు గారు వచ్చేశారు. ఏంటి బాబు, ఏదో పనుందని వెళ్ళావు కదా, పని అయిందా? అయింది మావయ్య. సరే బాబు, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోంచేద్దువు గాని. అత్తయ్య, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తింటాను. మీతో కలిసి భోంచేద్దామని ఇప్పటిదాకా మీ మావయ్య గారు తినకుండా మీకోసం వెయిట్ చేస్తున్నారు బాబు. అవునా మావయ్య? మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? భలేవాడివే బాబు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలెందుకు బాబు? కొడుకులాంటి నీతో కలిసి భోంచెయ్యాలని ఏ తండ్రికి మాత్రం ఉండదు చెప్పు. సారీ మావయ్య, నా పని కొంచెం లేట్గా అయింది. లేకపోతే నేను తొందరగా వచ్చేవాణ్ణే. ఇంకెప్పుడు లేట్ చేయను. పర్లేదులే త్రిదేవ్, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను వెయిట్ చేస్తాను. మావయ్య, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఒక ఇంపార్టెంట్ ఫోన్ కూడా మాట్లాడాలి. అప్పటి వరకు మీరు నా కోసం ఎదురు చూడ్డం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. పైగా మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను అల్లుడిగా కాదు, ఒక డాక్టర్గా చెప్తున్నాను. టైం తప్పకుండా మీరు భోజనం చేయండి. నేను ఎప్పుడైనా లేట్ అయితే ఇలా నా కోసం వెయిట్ చేయకండి ప్లీజ్. మీ హెల్త్ కేర్ తీసుకోండి. అలాగే అల్లుడు. సీత, పద మనం భోంచేద్దాం. రండి. నేను వచ్చేంత వరకు అన్నం తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే నా మీద మీకున్న ప్రేమ, గౌరవం, అభిమానం తెలుస్తున్నాయి మావయ్య. నాకు కావాల్సింది ఇదే. మీరు ఇలా ఉంటేనే నేను అనుకున్నది ఏ అడ్డు లేకుండా జరుగుతుంది.
ఇది మందు సెటప్లా కనిపిస్తుంది. ఆ బ్యాగ్ తీసుకొచ్చి టీపై దగ్గర పెట్టాననుకో, ఈ విస్కీ బాటిల్ అందులోనే తెచ్చాడని చూడగానే అర్థమైపోయేలా ఉంటుంది. స్నానం చేయడం అయిపోయినట్టుంది. రాత్రిదేవ్, నువ్వు అమ్మా నాన్నల దగ్గర మంచివాణ్ణి అని నమ్మించటానికి ఎలా ప్లాన్స్ వేస్తున్నావో, నేను కూడా నువ్వు చెడ్డవాడివని నిరూపించటానికి ప్లాన్ వేశాను. ఆహా, ఫారిన్ సరుకు, కాస్ట్లీ విస్కీ బాటిల్, పక్కన గ్లాస్ కూడా పెట్టుంది, వాటర్ కూడా ఉంది. స్టఫ్ ఒక్కటే లేదు. అయినా ఈ సెటప్ ఆగిపోయావేంటి? అది నీకోసమే, నేనే అరేంజ్ చేశాను. స్టఫ్ పెట్టడం మర్చిపోయాను. నాకు వాటి గురించి తెలియదు కదా. కానీ నువ్వు డ్రింక్ చేయి, నీకు అలవాటే కదా. ఏంటి డ్రింక్ చేయకుండా అలా చూస్తున్నావు? నువ్వు నా కోసం మందు సెటప్ ఎందుకు చేశావా అని ఆలోచిస్తున్నా. ముందు నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత నీకే తెలుస్తుంది. లేదు, నువ్వేదో ప్లాన్ వేశావు, అందుకే నన్ను డ్రింక్ చేయమంటున్నావు. నేను అస్సలు తాగను. అవునా, తాగవా? సరే, నువ్వు తాకపోయినా కూడా నేను నా ప్లాన్ని వర్కౌట్ చేస్తాను. ఏవండి, ఏంటి మీరు చేస్తున్న పని? ఇది ఇల్లు అనుకుంటున్నారా, బార్ అనుకుంటున్నారా? మీరిలా చేయటం నాకేమీ నచ్చట్లేదండి. మీరు తాగుతారా తాగరా అనేది మీ ఇష్టం. దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. కానీ మీరు దేవుళ్ళలాగా భావించి మా అమ్మా నాన్న ఉన్న ఈ ఇంట్లో ఎలాంటి పనులు చేయొద్దు ప్లీజ్. ఓహో, నన్ను మీ నాన్న వాళ్ళ ముందు తాగుబోతులాగా చిత్రీకరిద్దామనుకుంటున్నావా? అందుకేనా హాల్లో ఉన్న వాళ్ళకి వినబడేలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నావు? అవును. బావగారు, శ్రీవల్లి అల్లుడు గారు గొడవ పడుతూ అరుచుకుంటున్నట్టున్నారు. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. బాగుంది నీ ప్లాన్, కానీ అది వర్కౌట్ అవ్వదు శ్రీవల్లి. నేను కానివ్వను. చూద్దాం, అమ్మ నాన్న వచ్చాక తెలుస్తుందిగా. మీరిలా తాగుతారని నాన్నకి తెలిస్తే ఆయన మీ గురించి ఏమనుకుంటారు? ఎన్ని రోజులుగా మీ మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేస్తారా? భార్యగా నన్ను మోసం చేసినా పర్వాలేదు, కానీ మా నాన్నని మోసం చేయటం ఏం బాగోలేదు. ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి నాన్న, మీ అల్లుడి గారి భాగోతం. అయ్యో, ఏంటి త్రిదేవ్ బాబు, మీరు మందు తాగుతా ఉండారా? అది కూడా ఇంట్లో. మీకు ఎలాంటి అలవాటు లేవు. మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాం మేము. లడ్డు, నువ్వాగు. త్రిదేవ్, నువ్వు మందు తాగుతావా?
తాగుతాను మావయ్య. మీనాక్షి ఆంటీ, మీరా? బాగున్నారా? రేపు మా అమ్మాయి సీమంతమమ్మా. నేను మా అమ్మ కలిసి తప్పకుండా రేపు సీమంతానికి వస్తాం. నువ్వు రాకమ్మా, మీ అమ్మగారు మాత్రం వస్తే సరిపోతుంది. అదేనమ్మా, పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు సీమంతం జరిగే వాళ్ళని ఆశీర్వదించకూడదు.